హాయ్ స్టూడెంట్స్. సో లీచర్లెట్ ప్రిన్సిపల్ నుంచి దాని అప్లికేషన్ పార్ట్ అనమాట. ఈ వీడియోలో అప్లికేషన్ పార్ట్ లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ అమ్మోనియా బై హేబర్స్ ప్రాసెస్, అలాగే ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ సల్ఫర్ ట్రయాక్సైడ్. ఈ రెండు ఒకేసారి చూద్దాం. బై కాంటాక్ట్ ప్రాసెస్ అనమాట అది. సో ఈ రెండిట్లో ఫస్ట్ మనం ఈ రియాక్షన్ రాసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ రాయాలి. Nitrogen, 3 moles of hydrogen, 1 mole of nitrogen, 3 moles of hydrogen gives 2 moles of ammonia, and delta H is equal to -92 అంటే నెగిటివ్. డెల్టా హెచ్ నెగిటివ్ ఉంటే ఆ రియాక్షన్ ఏమంటాం? ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. అది మనకు తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. మీరు లీ చార్టర్ ప్రిన్సిపల్ ఇంకో వీడియో ఉంటుంది, లీ చార్టర్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని. అది చూశాక ఇది చూడండి, అప్పుడు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి అది చూశాక ఈ వీడియో చూడండి. సో కాన్సన్ట్రేషన్ మనకు కావాల్సింది ఫార్వర్డ్ రియాక్షన్. ఎందుకు? ఫార్వర్డ్ రియాక్షన్ లోనే అమ్మోనియా ఫామ్ అవుతుంది, అదే మన టార్గెట్ కాబట్టి. సో అమ్మోనియా ఫామ్ అవ్వాలంటే అమ్మోనియా రైట్ సైడ్ లో ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ లో ఉండే ఏవైతే ఉన్నాయో మనం ఇంగ్రీడియంట్స్, ఏవైతే రియాక్టెంట్స్ ఇస్తున్నామో వాటి కాన్సన్ట్రేషన్ ని పెంచాలి. దెన్ అకార్డింగ్ టు లీ చార్టర్స్ ప్రిన్సిపల్, equilibrium shift in a direction of forward reaction which is formed ammonia. Ante kada. So if the concentration of hydrogen and nitrogen are increased, then formation of NH3, that is forward reaction, is favored. Ante effect of concentration enti ante ikkada concentration of reactants ni penchali. Reactants enti? Hydrogen, right? Next, effect of temperature. డెల్టా హెచ్ ఇస్ నెగిటివ్ అంటే దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. ఆ వీడియో చూడండి, అందుకే చెప్పాను. సో ఎగ్జోథర్మిక్ రియాక్షన్ లో ఎప్పుడు లో టెంపరేచరే ఫేవర్డ్. లో టెంపరేచర్ ఉన్నప్పుడు ఎగ్జోథర్మిక్ రియాక్షన్ ఈజీగా జరుగుతుంది. కానీ లో టెంపరేచర్ యూజ్ చేయడం వల్ల రియాక్షన్ స్లోగా అవుతుంది, అంటే ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియాకి ఎక్కువ టైం పడుతుంది. సో అందుకని ఏం చేశారంటే మరీ ఎక్కువ టెంపరేచర్ కాకుండా మరీ తక్కువ టెంపరేచర్ కాకుండా ఆప్టిమం టెంపరేచర్, అంటే ఆప్టిమం కండిషన్ అంటే ఏంటంటే ఏదైనా సరే మరీ అతిగా కాకుండా, ఏదైనా సరే మరీ మితంగా అంటే తక్కువగా కాకుండా మీడియంగా ఉండదాన్ని ఆప్టిమం అంటాం. సో ఇక్కడ ఆప్టిమం టెంపరేచర్ ఎంతంటే 725 టు 775 కెల్విన్ టెంపరేచర్ ని యూజ్ చేస్తారు. అయినా కూడా రియాక్షన్ ఇంకా స్లోగానే ఉంది, అంటే కొంచెం ఇంక్రీజ్ అయింది. ఇంకా పెంచడానికి ఏం చేస్తామంటే ఒక క్యాటలిస్ట్ యూజ్ చేస్తాం. ఆ క్యాటలిస్ట్ ఇక్కడ ఐరన్ Fe. దాంతో పాటు క్యాటలిస్ట్ కెపాసిటీని పెంచడానికి ప్రమోటర్ అనే ఒక ఎలిమెంట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ క్యాటలిస్ట్ ఐరన్, ప్రమోటర్ MO. ఓకే, ఐరన్ క్యాటలిస్ట్ ని, అలాగే టెంపరేచర్ ని, అలాగే మాలిబ్డినం అంటారు దీన్ని, దాన్ని ప్రమోటర్ అంటాం. సో క్యాటలిస్ట్, ప్రమోటర్, ఆప్టిమం టెంపరేచర్ ఇవన్నీ కలిపి రియాక్షన్ స్పీడప్ చేస్తాయి. అదే రేసాం చూడండి, ఇక్కడ formation of ammonia is an exothermic reaction. Therefore, according to Lee Charter principle, according to Lee Charter's principle, low temperature is favored, but reaction becomes slow. ఎందుకంటే low temperature కాబట్టి. Therefore, optimum temperature, catalyst, promoter are used to speed up the reaction. అవి ఏంటంటే కింద రాసాం మనం డీటెయిల్ గా, కంపల్సరీ రాయాలి. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ చూద్దాం. ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమోనియా అంటే అగైన్ ఫార్వర్డ్ రియాక్షన్. ఫార్వర్డ్ రియాక్షన్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ 4 ఉన్నాయి, ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ 2 ఉన్నాయి. సో అగైన్ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నాం, లీ చార్టర్ ప్రిన్సిపల్ ఇంకో వీడియో చూస్తే అర్థమవుతుంది. సో మనకు నెంబర్ ఆఫ్ మోల్స్ తక్కువ ఉన్న సైడ్ ఫేవర్ అవ్వాలంటే ఆ సిస్టమ్ యొక్క ప్రెషర్ ని ఇంక్రీజ్ చేయాలి, అంటే హై ప్రెషర్ ఈజ్ ఫేవర్డ్. కానీ ఎక్కువ ప్రెషర్ యూజ్ చేయడం వల్ల ఆ ఎక్విప్మెంట్ కి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. కాబట్టి మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టు ఆప్టిమం కండిషన్ ఆఫ్ ప్రెషర్ యూజ్ చేయాలి. అది ఎంత అంటే ఆప్టిమం కండిషన్ 200 అట్మాస్ఫియర్ ప్రెషర్. 200 అట్మాస్ఫియర్ ప్రెషర్ ఇలా యూజ్ చేస్తే పెద్దగా ప్రాబ్లం ఉండదు, ఎక్విప్మెంట్ కి ఏ ప్రాబ్లం రాదు. అందుకని ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ అమ్మోనియా ఇన్ ఫార్వర్డ్ రియాక్షన్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్డ్. చూడండి, ఫార్వర్డ్ రియాక్షన్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్డ్. సో అకార్డింగ్ టు లీ చార్టర్స్ ప్రిన్సిపల్ హై ప్రెషర్ ఈజ్ ఫేవర్డ్. కానీ హై ప్రెషర్ యూజ్ చేయడం వల్ల మనకు ఆ ఎక్విప్మెంట్ అనేది పాడైపోతుంది కాబట్టి
వీఆర్ యూజింగ్ ఆప్టిమం ప్రెషర్ ఎంత 200 అట్మాస్ఫియర్. సో ఇలా రాస్తే 4 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్ గా ఉంది కదా. సో సేమ్ దీన్ని మనం సల్ఫర్ ట్రైఆక్సైడ్ కి చేంజ్ చేద్దాం, ఎలా వస్తుందో చూద్దాం. సో ఇండస్ట్రియల్ సింథసిస్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఓకే, సల్ఫర్ ట్రైఆక్సైడ్, దాన్ని కాంటాక్ట్ ప్రాసెస్ అంటాం. సో ఇప్పుడు ఏం రాస్తాం ఇక్కడ, SO3 సల్ఫర్ ట్రైఆక్సైడ్ బై కాంటాక్ట్స్ ప్రాసెస్, దాని పేరేంటి, కాంటాక్ట్స్ ప్రాసెస్. సో ఇక్కడ మనం ఇది కూడా చేంజ్ చేయాలి. ఇదేంటంటే ఈ రియాక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. 2SO3 గ్యాస్ ప్లస్ O2 గ్యాస్ గివ్స్ రైజ్ టు 2SO3 గ్యాస్. ఓకే, 2SO3 గ్యాస్ ఏంటిది, ఫార్మేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఫార్మేషన్ ఆఫ్ సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇక్కడ ఆల్మోస్ట్ 189 కిలోజౌల్స్ పర్ మోల్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అంటే ఇది కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్. కాబట్టి మీరు అమ్మోనియా నేర్చుకుంటే ఇది ఈజీ. దానికంటే ముందు లీ చార్టర్ ప్రిన్సిపల్ వీడియో చూస్తే ఇవి రెండు ఇంకా ఈజీ అవుతాయి. కాబట్టి ఫస్ట్ అది చూసి ఇవి చూడండి. సో జస్ట్ చేంజెస్ చేద్దాం మనం. ఎఫెక్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, మనకి SO3 రావాలి కాబట్టి ఏం చేయాలి, ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్, ఇక్కడ ఏమున్న రియాక్టర్స్ మనకి ఇంతకుముందు హైడ్రోజన్ ఉంటుంది, ఇప్పుడు SO3, ఇంతకుముందు నైట్రోజన్ ఉంది, ప్లస్ ఏముంది O2. సో జస్ట్ చేంజ్ చేస్తున్నాం, అంతే సింపుల్. అది నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇఫ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO3 అండ్ O2 ఆర్ ఇంక్రీజ్, దెన్ ఫార్మేషన్ ఆఫ్ ఏంటి SO3, దట్ ఈస్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈస్ ఫేవర్డ్. ఫినిష్. కరెక్ట్. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఫార్మేషన్ ఆఫ్ SO3, చేంజెస్ ఎక్కడ చేస్తున్నాం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ SO3 ఈజ్ an exothermic reaction కదా, నెగటివ్. Therefore, according to low temperature, according to Lee Chatterjee principle, low temperature is favored. But reaction becomes slow, same problem. Therefore, optimum temperature and catalyst. ఇక్కడ promoter ఏమి యూజ్ చేయం. Okay, optimum temperature and catalyst are used to speed up the reaction. So temperature ఇక్కడ ఎంత యూజ్ చేస్తాం, ఆ టెంపరేచర్ ని కంపల్సరీ మీరు గుర్తుపెట్టుకోవాలి. అది 673 నుంచి 723 కెల్విన్స్. సో 673 to 723 కెల్విన్స్. సో టెంపరేచర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ SO3. NSA దగ్గర ఏం రాయాలి ఇప్పుడు మళ్ళీ, SO3, దట్ ఈస్ ఇన్ ఫార్వర్డ్ రియాక్షన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆర్ డిక్రీజ్, చూడండి 2 + 1 3, ఇక్కడ 2 డిక్రీజ్ అయ్యాయి. సో అకార్డింగ్ టు లీ చార్టర్ ప్రిన్సిపల్, హై ప్రెషర్ ఈజ్ ఫేవర్డ్ బట్ ఆప్టిమం ప్రెషర్ ఈజ్ యూజ్డ్. ఇక్కడ హేబర్స్ ప్రాసెస్ తో కొలిస్తే ఇంకా తక్కువ ప్రెషర్ యూజ్ చేస్తాం, 200 అట్మాస్ఫియర్. ఇక్కడ చాలా ఎక్కువ, జస్ట్ వీఆర్ యూజింగ్ 1 to 2 అట్మాస్ఫియర్. సో ఇక్కడ ప్రమోటర్ లేదని చెప్పాను కదా, సో ఇది తీసేయచ్చు. మరి క్యాటలిస్ట్ ఏంటి అంటే V2O5, వెనేడియం పెంటాక్సైడ్. సో ఇలా రాస్తే SO3 ప్రిపరేషన్ కూడా అయిపోయింది, చాలా సింపుల్. సో లీ చార్టర్ ప్రిన్సిపల్ వీడియో చూశాక ఇది చూడండి, ఈ చాప్టర్ లో 4 మార్క్స్ రావడానికి 99% ఛాన్స్ ఉన్నది లీ చార్టర్ ప్రిన్సిపల్ మాత్రమే. ఓకే, ఆల్ ద బెస్ట్.